సబ్జెక్ట్ చూద్దాం. ఇక తెలంగాణ కేబినెట్ లో ముగ్గురికి కొత్తగా చోటు దక్కింది. రాజ్భవన్ లో జరిగిన విస్తరణలో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా వివేక్ వెంకటస్వామి ప్రమాణం చేశారు. ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేశారు మంత్రులను గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుండగా ఆశావహులు అవకాశం రాకపోవడంతో అలక చెందారు. దాంతో హైకమాండ్ నేతలు బుజ్జగింపులకు దిగారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటికి వెళ్లారు. తన పదవికి రాజీనామా చేస్తానని తన అనుచరులతో సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతోనూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుండగా ఆశావహులు అవకాశం రాకపోవడంతో అలక చెందారు. దాంతో హైకమాండ్ నేతలు బుజ్జగింపులకు దిగారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటికి వెళ్లారు. తన పదవికి రాజీనామా చేస్తానని తన అనుచరులతో సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుతోనూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుండగా ఆశావహులు అవకాశం రాకపోవడంతో అలక చెందారు. దాంతో హైకమాండ్ నేతలు బుజ్జగింపులకు దిగారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటికి వెళ్లారు. తన పదవికి రాజీనామా చేస్తానని తన అనుచరులతో సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతోనూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుండగా ఆశావహులు అవకాశం రాకపోవడంతో అలక చెందారు. దాంతో హైకమాండ్ నేతలు బుజ్జగింపులకు దిగారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, కాంగ్రెస్ లో కొంతవరకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే ముందు నుంచి కూడా కేబినెట్ లో స్థానం కోసం కూడా కొంతమంది తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇటు ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున కూడా వైరల్ గా మారింది. మరి ఇందులో ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇటు నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా కేబినెట్ లో పెడుతు కోసం ప్రయత్నం కూడా చేశారు. అయితే వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో. అయితే మొదటి నుంచి కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. మరి వాళ్ళకి వాళ్ళ సామాజికమే కొంచెం అడ్డుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణలో బీసీ కులగణన అయితే ఎస్సీ వర్గీకరణ చేశారు. మరి ఆ సామాజిక సమీకరణలో భాగంగానే ప్రజెంట్ ఇటు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. మరి మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ముదిరా సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి చేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందడంతో మరి వాళ్ళకి తర్వాత 3 మంత్రివర్గ విస్తరణ పోస్టులు కూడా ఖాళీ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి తర్వాత ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు అయితే మాత్రం కొంతవరకు అసంతృప్తికి లోనయ్యారు. మరి అందులో ప్రధానంగా ఇటు నిజామాబాద్ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కొంతవరకు అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కొంతమంది కీలక నాయకులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. మరి ఈ నిర్ణయంపై కూడా కొంతవరకు పి సుదర్శన్ రెడ్డి కొంతవరకు అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో చాలా వరకు సీనియర్ నాయకులు ఉన్నారు, దాదాపు 70 సంవత్సరాలు ఆయనకు. మరి గతంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో మా మంత్రి కూడా పనిచేశారు. మరి ఆయన ఎమ్మెల్యే కూడా ఈసారి ఎన్నికయ్యారు కాబట్టి మరి ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. మరి ఆయనకు చోటు దక్కలేదు. మరి మిగతా పోస్టులు 3 ఉన్నాయి. మరి అందులో ఆయన చోటు దక్కుతుందో చూడాలి. ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి మరి ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో దాదాపు 4 నుంచి 6 మంది మంత్రులు ఉన్నారు కాబట్టి మరి సామాజిక సమీకరణలో భాగంగా బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో భాగంగానే మరి ఆయనకు చోటు దక్కలేదు మంత్రివర్గంలో. మరి ఆయన మాత్రం కొంతవరకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. మరి ఆయన మరి పార్టీని వీడతారా, లేకపోతే కంటిన్యూ అవుతారా, లేకపోతే రాబోయే 2-3 నెలల్లో కూడా మరి కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా చర్చ జరుగుతుంది. మరి ఇంకా ముగ్గురికి కూడా చోటు ఉంది కాబట్టి మరి ఇప్పటికైతే కేబినెట్ మంత్రుల సంఖ్య 15కి చేరింది. మరి ఇంకా ముగ్గురికి మంత్రివర్గాల చోటు ఉంది కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి ఆయన కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు ఖాయం అనుకునే సమయంలో మరి ఆయనకు మంత్రివర్గంలో మాత్రం చుక్కెదురైంది, భంగపాటు అయితే తప్పలేదు. ఇక మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరి చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆయన మొదటి నుంచి కూడా
కాంగ్రెస్ పార్టీలోనే చాలా క్రియాశీలంగా ఉన్నారు. మరి పక్కనే మంచిర్యాల పక్కనే ఇటు చెన్నూరు ఉంటుంది. మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరి ప్రజెంట్ అయితే మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అక్కడ మాత్రం ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొంది. మరి ఇక్కడ సామాజిక సమీకరణలో భాగంగా మాత్రం ఇక్కడ వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు అయితే దక్కింది. ఎందుకంటే ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి మరి ఆయనకు చోటు కల్పించారు. మరి ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు మాత్రం కొంతవరకు మొండి చేయి అయితే చూపించారు. మరి ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు. మరి గతంలో కూడా చెప్పారు మరి తనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోతే మాత్రం తను వేరే నిర్ణయం తీసుకుంటారు. మరి ఆయన పార్టీ వీడుతారా లేకపోతే మరి అందులో కంటిన్యూ అవుతారా, మరి రాబోయే ఇంకా 3 మంత్రివర్గ పోస్టులు ఉండే కాబట్టి మరి అందులో ఆయన కనీసం సీనియారిటీ ప్రతిపదిక ప్రకారం మరి చోటు దక్కుతుందో చూడాలి. ఇక మరోవైపు ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ నుంచి ఒకే ఎమ్మెల్యే గెలిచారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి ఆయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన కూడా మంత్రివర్గాల చోటు కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. మరి ఢిల్లీ లెవెల్లో కూడా ఆయన ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా కలిశారు. మరి ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కూడా ఆయన హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈసారి మాత్రం ఆయన భంగపాటు తప్పలేదు. ఎందుకంటే ఆయన మరి రెడ్డి సామాజిక చెందిన నేత కాబట్టి మరి ఆయనకైతే ఈసారి అయితే చోటు అయితే దక్కలేదు. మరి ఆయన కూడా కొంతవరకు అసంతృప్తం మాట వాస్తవమే. మరి ఆయన కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు కూడా చేశారు. మరి వాళ్ళింటి కూడా వెళ్లి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఆయన మంత్రివర్గ చోటు కోసం కూడా ప్రయత్నం చేశారు. మరి ప్రజెంట్ ఆయనకు కూడా చోటు దక్కలేదు. మరి ఆయన కూడా ఆశాభావాల లిస్ట్ లో ఉన్నారు మొదటి నుంచి కూడా. అదేవిధంగా ఇటు హైదరాబాద్ విషయాలకు వస్తే మాత్రం ఎమ్మెల్సీ కోదండరాం ఆయన కూడా ప్రయత్నం చేశారు. మరి ఈసారైనా మంత్రివర్గంలో చోటు ఉంటాను కూడా మరి ఆయన కూడా దక్కలేదు. ఇటు మరోవైపు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కూడా ప్రయత్నం చేశారు. మరి ఆయనకు కూడా దక్కలేదు. అదేవిధంగా మరోవైపు ఇంకొక పేరు చెప్పుకోవాలి. ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన మాత్రం హైదరాబాద్ లో అందుబాటులో లేరు. మరి ఆయన కొంతవరకు అసంతృప్తి గురై మరి కాన్స్టిట్యూన్సీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన కాంటాక్ట్ అయితే దొరకడం లేదు. మరి ఆయన కూడా కలిసేసి బుజ్జగించేందుకు కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రయత్నం చేశారు. మరి ఆయన మాత్రం ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఆయన ఎవరు కలిసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మరి ఆయన కూడా మొదటి నుంచి కూడా మరి ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా భావించారు. ఎందుకంటే అక్కడ భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడంలో మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా క్రియాశీలంగా వివరించారు. మరి అదేవిధంగా మంత్రిగా ప్రజెంట్ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రయత్నం చేశారు. మరి ఈసారి మునుగోడు ఎమ్మెల్యే ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరి మంత్రివర్గంలో ఈసారి తనకు చోటు పక్కాగా ఉంటుంది, తనకు హోమ్ మినిస్టర్ ఇస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. పలుమార్లు ఢిల్లీ కూడా చక్కర్లు కొట్టి ఏఐసీసీ నేతలను కలిశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. మరి అయినప్పుడు కూడా ఆయనకు చోటు దక్కలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. మరి సామాజిక సమీకరణలో భాగంగానే ఎస్సీ అదేవిధంగా మాల సామాజిక వర్గం, బీసీ నుంచి ముదిరా సామాజిక వర్గం నుంచి మాత్రమే చోటు దక్కింది. మరి ఇదంతా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే ఇటు జూన్ చివరి వారంలో కానీ జూలై ఫస్ట్ వీక్లోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి ఇప్పటికే 42 రిజర్వేషన్లు కానీ మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణ అంశం కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మరి ఇప్పటికే బీసీ కులగణ చేశారు. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసి పార్లమెంట్ పంపించారు కాబట్టి మరి ఆ సామాజిక సమీకరణలో భాగంగానే మరి ఇందులో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మరి సామాజిక నేతలకు ఎవరైతే ఉన్నారో ఇటు మాదిగా అదేవిధంగా మాల ముదిరా సామాజిక వర్గం మాత్రమే ఈసారి మంత్రివర్గంలో చోటైతే లభించింది. మరి మిగతా వారికి అంటే కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి పి సుదర్శన్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డితో పాటు అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అదేవిధంగా ఆయనతో పాటు అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోనరాంతో పాటు అదేవిధంగా ఇటు అమీర్ అలీ ఖాన్ మరి వీళ్ళందరూ కూడా మొండించే జరిగింది. మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరి మంత్రివర్గ చోటు కోసం ప్రయత్నం చేస్తారు. మరి ఆయనకు మాత్రం చివరిగా భంగపాటు ఎదురైంది. మరి చూడాలి మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మరి వీళ్ళకి ఎవరికి ఇస్తారో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే విద్యాశాఖ, కార్మిక శాఖ, స్పోర్ట్స్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మరోవైపు హోంశాఖ, ఇంకా కొన్ని కీలక శాఖలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారి, మరి వివేక్ వెంకటస్వామి, వాకటి శ్రీహరి వీళ్ళకి పోర్ట్ఫోలియో ఏమి ఇస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతమంది
మరి సామాజిక సమీకరణలో భాగంగా వీళ్ళకి మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కింది. మరి రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం ఈసారి మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. మళ్ళీ అందులో ప్రధానంగా పి సుదర్శన్ రెడ్డితో పాటు పేన్ సాగర్ రావు, అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే వీళ్ళు ముగ్గురు చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. ఈసారి తమ ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఉందని భావించారు. కానీ మాత్రం వాళ్ళకు మొండిచే చూపించారు. మరి ప్రజెంట్ మాత్రం వాళ్ళంతా కూడా కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా బుజ్జగించేందుకు మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, కొంతమంది మంత్రులు ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు మాత్రం కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. మరి ప్రజెంట్ మాత్రం ఇటు కాంగ్రెస్ లో మాత్రం అసంతృప్తి రాగం అయితే మళ్ళీ తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. వైశాల్. థ్యాంక్ యూ సతీష్.